ఆమేన్, హల్లెలూయా. ఎవరైనా లోక రక్షకుడు అంటే ఒక వ్యక్తిని, ఒక జాతిని, ఒక వర్గాన్ని మాత్రమే రక్షించేవాడు కాదు. ఆయన అందరినీ రక్షించడానికి కావలసినంత సామర్థ్యత, అధికారం కలిగినటువంటి వాడు అని ఆయన వచ్చినప్పుడు ఆయనే చెప్పాడు. సకల జనముల కొరకు ఆయన వచ్చాడు, ఆయన రక్షకుడు. కాబట్టి రక్షించే బాధ్యత, రక్షించవలసినటువంటి భారము ఎవరి మీద ఉన్నది? యేసు ప్రభు మీదే ఉన్నది. ఆమేన్, అవునా కదా? ఎవరు రక్షించగలరు? లోకంలో ఏ ఒక్కళ్ళు ఎవరిని రక్షించలేరు. సో భూమి మీద చాలామంది ప్రవక్తలు వచ్చారు. వాళ్ళు వచ్చి చెప్పినటువంటి మాట ఏంటంటే దేవుడు చెప్పాడు. వాళ్ళు ఏం చెప్తున్నారు? దేవుడు చెప్పాడు అని వాళ్ళు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పారు. యేసు ప్రభు వచ్చినప్పుడు అన్నాడు దేవుడు సెలవిస్తున్నాడు అని చెప్పలేదు. నా తండ్రి నాకు సెలవిచ్చాడు, నా తండ్రి నాకు చెప్పాడు, నా తండ్రి చెప్పినవి నేను మీకు చెప్తున్నాను, నా తండ్రి యొద్ద చూసిన వాటినే నేను మీకు చెప్తున్నాను, వాటినే చేస్తున్నాను అని చెప్పాడు. అంటే ఇక్కడ ప్రవక్తలందరూ ఎలా మాట్లాడారంటే అధికారం లేనటువంటి వాళ్ళుగా మాట్లాడారు. యేసు ప్రభు అధికారము గలవాని వల్లే ప్రకటించాడు, ఆయన బోధించాడు. కారణం ఏంటంటే ఆయన దేవుని కుమారుడు. ఆయన చెప్పండి, ఎవరైనా? ఆయన దేవుని కుమారుడు ఆయన. సో ఆయనకు సర్వాధికారం ఉంది. చెప్పండి, ఆయనకేముంది? ఆయనకు సర్వాధికారం ఉంది. కాబట్టి ఆయన ముందు వచ్చినటువంటి ప్రవక్తలందరూ ఆయనను గుర్చే ప్రకటించారు. ఆయనకు ముందుగా వచ్చినటువంటి ప్రవక్త అయినటువంటి యోహాను కూడా యేసు ప్రభుని గుర్చే సాక్ష్యం ఇచ్చాడు, యేసు ప్రభుకు బాప్తీసం ఇచ్చాడు. యేసు ప్రభు వచ్చినప్పుడు బాప్తీసం పొందడానికి యోహాను అన్నాడు, నేను నీ వలన పొందవలసిన వాడవునై ఉండగా నీవు నా వద్దకు వచ్చి ఉన్నావని యోహాను అన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడు? నీతి యావత్తు ఇలాగూ జరగవలసినది, కాబట్టి ఇప్పటికి కానిమ్ము అని అన్నాడు. ఇప్పటికి కానిమ్ము. సో అని యేసు ప్రభు వారు యోహాను చేత బాప్తీసం తీసుకున్నాడు యేసు ప్రభు. ఆ తర్వాత బాప్తీసం పొందుకొని వచ్చేసాడు. కారణం ఏంటంటే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన ఆయన యోహాను ఏమన్నాడు అని అంటే, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు వారు ఇప్పుటకు నేను పాత్రుణ్ణి కాదు. అంటే యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని ఆయన చెప్తున్నాడు. మేము ప్రవక్తలమే, వాళ్ళు ప్రవక్తలు, వాళ్ళకు దేవుని దగ్గర అధికారం ఉన్నది, వాళ్ళు ప్రకటించినటువంటి వాళ్ళే. కానీ యేసు ప్రభు విషయం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఆయన చెప్పులు ఇప్పడానికి కూడా ఆయన తొడుక్కున్న చెప్పులు వారిని పెద్దల పూర్వకాలమున చెప్పులు ఇప్పుడు ఎట్లాగైతే మనం బెల్ట్ షూ అంటాం చూసారా, ఇలాగన చెప్పులు వాడుకుండే వాళ్ళు అనమాట, అవి ఊడిపోకుండా ఉండేటట్లు. అప్పుడు రాజులు అలాంటి చెప్పులు వాడుతూ ఉండేవాళ్ళు. అయితే వాటిని ఎవరో ఒకరు దాసులు వచ్చి ఆ చెప్పులు వారు ఇప్పితే ఆ షూ మనం పైన ఏదైతే ఉంటుంది కదా, వాటిని ఇప్పినప్పుడు ఆ యొక్క షూ ఫ్రీగా వచ్చేదన్నమాట. ఈయన ఏమంటాడంటే, కనీసం నేను ఆ చెప్పులు వారు విప్పటానికి కూడా నేను పాత్రుణ్ణి కాదు అన్నాడు. అంటే యేసు ప్రభు యొక్క ఔన్నత్యము, ఆయన గొప్పతనం ఎంతదో ప్రవక్తలు వాళ్ళ మాటల్లో కూడా తెలియజేశారు. కాబట్టి యేసు ప్రభువును లోకం తెలియని వాళ్ళు రకరకాలుగా అనుకోవచ్చు, ఆయన గురించి తెలియని వాళ్ళు ఎన్నో రకాలుగా ఆయనను తేలిగ్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఆయనను దూషించే వాళ్ళు ఉన్నారు. అలాగనే తెలిసిన వాళ్ళు ఆయనను గౌరవించే వాళ్ళు ఉన్నారు, ఆయనకు సాగిలు పడే వాళ్ళు ఉన్నారు, ఆయనను మహిమపరిచే వాళ్ళు ఉన్నారు. ఎందుకనంటే మహిమపరిచేటువంటి వ్యక్తి తండ్రిని మహిమపరుస్తున్నారు. ఎవరైతే యేసు ప్రభుని మహిమపరుస్తున్నారో వారు తండ్రిని మహిమపరుస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చినప్పుడు ఆయన చేయవలసినటువంటి ఆ కార్యం ఏదైతే ఉన్నదో అది పరలోకమందున్నటువంటి దేవుని యొక్క సంకల్పం, అది దేవుని చిత్తం. ఏం చెయ్యాలని దేవుడు చెప్పాడో, ఏం జరగాలని దేవుడు నిర్ణయించాడో అది మాత్రమే జరుగుతుంది. హల్లెలూయా. ప్రకటన గ్రంథము ఒకసారి 5వ అధ్యాయము మీరొక మాట చదవండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము సరే, లేకపోతే 4వ అధ్యాయం ఒక మాట చదువు. 4వ అధ్యాయము 11వ వచనం. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు
ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను, గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడని చెప్పెను. తమ కిరీటములు నా సింహాసనం మీద చేశారు. వీళ్ళు ఏం చెప్తున్నారు? పరలోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, ఆయనతో ఏమని చెప్తున్నారు అంటే, నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి. చెప్పండి ఏంటంట? ఆయన చిత్తము. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు? తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా వద్ద నుండి తొలగించుమన్నాడు. అంటే యేసు ప్రభు ఆ యొక్క ఏ గిన్నెనైతే, ఏ గిన్నెలోనిదైతే త్రాగాలనుకుంటున్నాడో అది పరలోకమందున్నటువంటి దేవుడు సిద్ధపరిచినటువంటి గిన్నె. అది ఏ గిన్నె? అది పరలోకమందున్న దేవుడు సిద్ధపరిచిన గిన్నె. ఏ గిన్నె అంటే సిలువ మరణం. చెప్పండి ఏంటిది? అది సిలువ మరణం అనే గిన్నె. ఈ గిన్నెలోనిది త్రాగడానికి యేసు ప్రభు ఏ మాత్రము కూడా ఎప్పుడు కూడా ఆయన వెన్నుదీయలేదు. ఆయన ఎందుకనంటే ఇక్కడ పరలోకమందున్న దేవుని చిత్తమే జరగాలి. యేసు ప్రభు ఏమంటున్నాడు? తండ్రి నీ చిత్తము, పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. అంటే దేవుని యొక్క చిత్తము నెరవేరడానికే యేసు ప్రభు ఆ గిన్నెలోని త్రాగడానికి వచ్చేసాడు. ఆయన ఇప్పుడు ఈ గిన్నెలో నుంచి తాగకుండా తప్పించుకొని పోవడానికి ఆయనకు అవకాశం ఉందా లేదా? అసలు ఆయన యెరూషలేముకు రావడానికి అభిముఖుడై ఇష్టపడి అక్కడికి వచ్చాడు. ఆయన యేసు ప్రభు యెరూషలేముకు వచ్చేటప్పటికి అప్పటికి ఆయన శిలువ మరణానికి ముందు యెరూషలేమునకు దూరముగా ఉన్నాడు. ఆయన పట్టణానికి దూరముగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయన కావాలనే ఆ పండుగలో ఆయన యెరూషలేముకు వచ్చాడు. ఎందుకు అనంటే దేవుడు సిద్ధపరిచిన గిన్నెలోనిది త్రాగడానికి ఆయన యెరూషలేములోనికి వచ్చాడు. ఆయన ఈ గిన్నె పరలోకమందున్న దేవుని యొక్క చిత్తమైనది. చెప్పండి ఏ గిన్నె? పరలోకమందున్న దేవుని చిత్తమైనది. ఏంటిది అనంటే ఆయన సిలువ మరణం పొందటం అనేది అది దేవుని యొక్క చిత్తము. మనందరి కొరకు ఆయన మరణం అనుభవించినట్లు, సిలువ మరణం పొందినట్లు దేవుడు ఆయనను సిద్ధపరిచాడు. దేనికి సిద్ధపరిచాడు అని అంటే, మీరు ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 2 మాటలు చెప్తాను, నేను బాగా గుర్తుపెట్టుకోవాలి, మీరు ఈ మాటలు బాగా వినాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 వచ్చిన ఒకసారి చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆయన రక్త మాంసములలో పాలివాడయ్యాడు. అంటే ఆయన కావాలనే ఈ శరీరాన్ని, ఈ రక్తమును మాంసమును మనము ఎలాగైతే రక్త మాంసములు మనము ధరించుకున్నామో అలాగే యేసు ప్రభు కూడా కావాలనే రక్త మాంసములను ఆయన ధరించుకున్నాడు. ఆయన దేనికి ఆయన రక్త మాంసములు ధరించుకున్నాడు అని అంటే, మనము రక్త మాంసములు గలవారమైనందున, అంతకుముందు ఎవరైతే ఆ యొక్క ఆదాము అనేటువంటి వ్యక్తి రక్త మాంసములు గలవాడై ఉన్నాడో అతని నుండి కలిగినటువంటి జనమందరూ రక్త మాంసములు గలవారై ఉన్నారు. వీళ్ళందరూ మరణ భయం చేతున్నారు. వీళ్ళందరిని విడిపించడానికే యేసు ప్రభు వారు రక్త మాంసములను ధరించుకున్నాడు. ఎవరిని విడిపించడానికి? ఎవరిని రక్షించడానికి? భారతదేశంలో ఉన్న కొంతమందినో, యెరూషలేములో ఉన్న కొంతమందినో కాదు. సో యావత్ భూమి మీద కాపురం ఉన్న ప్రతి మనుషుడు ఒక మనుషుని నుండే వచ్చారు. యావత్ భూమి మీద ఈరోజు ప్రపంచంలో ఎన్ని వందల కోట్ల మంది ఉన్నా సరే, 800 కోట్ల మంది ఉన్నారని ఇంచుమించు ఒక లెక్క ఉన్నది. అయితే ఇన్ని కోట్ల మంది ఒక మనుషుడే. ఎవరా మనుషుడు? ఆదాం. చెప్పండి ఎవరా మనుషుడు? ఆదాం. ఆదాం అనే మొదటి మనుషుని ద్వారా ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఆ ఒక్క మనుషుని ద్వారా పుట్టిన వాళ్ళే. ఆ ఒక్క మనుషుని నుండే, ఆదాము నుండి అవ్వ వచ్చింది, అవ్వ నుండి ప్రతి జాతి మనుషులందరూ వాళ్ళ నుండే వచ్చారు. సో ఇప్పుడు వీళ్ళందరూ రక్త మాంసములు కలిగినటువంటి వాళ్ళే. చెప్పండి వీళ్ళందరూ ఎవరంట?
రక్త మాంసములు కలిగిన వారు. ఈ రక్తము మాంసము కలిగినటువంటి మనిషి దేనికి భయపడుతున్నాడు అని అంటే మరణానికి భయపడుతున్నాడు. దేనికి భయపడుతున్నాడు? మరణానికి. భూమి మీద జనాలు కరువులకు ఎవరు భయపడటం లేదు. భూమి మీద మనుషులు ఎవరు దేనికి భయపడల. రోగం వచ్చినా భయపడేది దేనికి? మరణానికి. చచ్చిపోతాం, యాక్సిడెంట్ అవుతుంది అంటే అయినది అని అంటే భయపడేది దేనికి? మరణం వచ్చిందని. సో ఏమి జరిగినా సరే ముందు మనిషి భయపడేది దేనికంటే మరణానికి. ఎవరన్నా వచ్చి మన మీద పడి మనల్ని కొడతారేమో అంటే వాడు కొట్టే దెబ్బకు కాదు, ఇక్కడ పడి మనిషి భయపడుతుంది. చంపుతారేమో అంటే మరణం వస్తుందేమో, నా మీద పడి కొట్టి నన్ను చంపేస్తారేమో అంటే మరణానికి మనిషి భయపడుతున్నాడు. కాబట్టి మనుషులందరూ ఈ యొక్క మరణం అనేటువంటి దానికి భయపడిపోతున్నారు. ఎందుకు మనుషులు భయపడుతున్నారు అని అంటే మరణం అనేటువంటి దానికి భయపడడానికి ఇంకొక కారణం ఏంటంటే, సో నేను చెప్తాను, ఈ మాట గమనించండి. అసలు ఈ మరణము అనేటువంటిది ఈ భూలోకంలోనికి వచ్చినప్పుడు దానికి ఒక బలం అనేది ఒకటి ఉన్నది. మరణం అనేది ఒక బలం అనేది ఒకటి ఉన్నది దానికి. ఇక్కడ మరణము యొక్క బలము గలవాడు అని మనం చదువుకున్నాం. సో మరణము ఏదైతే ఉందో దానికి బలం ఉంది. మరణము అనే దానికి బలము లేకపోతే ఇన్ని రోజులు భూమి మీద అది ఉండేది కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక వ్యక్తి కానీ ఒక శక్తి కానీ ఇంకా ఉన్నది అని అంటే దాని వెనక ఏదో ఒక బలం ఉంటేనే ఉంటుంది. ఏదైనా సరే, లేకపోతే అది త్వరగా అంతరించిపోతుంది. దాని వెనక ఏదో ఒక శక్తి ఉండాలి. ఉంటేనే అది ఇంకా భూమి మీద ఉన్నది, అది ఇంకా ఉన్నది, అది ఇంకా కొనసాగుతుంది దాని అర్థం. ఇప్పుడు మరణం అనేది ఒకటి ఉన్నది. ఈ మరణం అనేది ఒక మనిషి నుండి పాపం వలన మరణం వచ్చింది. మనుషులందరూ పాపం చేసినందువలన మరణం అందరికీ సంప్రాప్తమైంది. అయితే ఈ మరణము అందరి దగ్గరికి రావడానికి దానికి అవకాశం వస్తుంది. ఎలా వస్తుంది అని అంటే ప్రతి మనిషి పాపం చేసి మరణానికి త్రోవ చూపుతున్నాడు. దానికి త్రోవలు లేవు. మామూలుగా అయితే మరణానికి త్రోవ లేదు. ఆదికాండం మనం చదివినప్పుడు అక్కడ మరణానికి త్రోవ లేదు. ఉందా? మరణానికి త్రోవ లేదు. మరణం ఆదాము దగ్గరికి వెళ్ళడానికి కానీ అవ్వ దగ్గరికి వెళ్ళడానికి కానీ మరణానికి త్రోవ లేదు అసలు. కానీ ఏమైంది అని అంటే దానికి దారి ఇచ్చారు. ఎలా ఇచ్చారు? దేవుడు తినకూడదని ఆజ్ఞాపించినటువంటి వృక్ష ఫలములను తిన్న తర్వాత ఆజ్ఞాతిక్రమమే పాపము కాబట్టి పాపం వలన వచ్చే జీతము మరణము కాబట్టి, సో ఇప్పుడు మరణానికి ఒక త్రోవ వచ్చేసింది. ఏంటి అదంటే పాపం. ఇప్పుడు పాపం ఏమంటుందంటే, నా త్రోవ ఎక్కడుందని చూసుకుంటుంది. నేను వెళ్ళాలంటే పలానా మనిషి దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు నాకు త్రోవ కావాలి. ఒక ఊరికి వెళ్ళాలనుకోండి దానికి ఒక దారి కావాలి. ఒక ఇంటికి వెళ్ళాలనుకోండి దానికి దారి కావాలి. అవునా కదా? దారి లేకుండా మనం ఒక ఇంటికి వెళ్ళగలుగుతామా? ఏం చేస్తాం? మనకు తెలియ ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ దారి లేదనుకోండి దాని చుట్టూ తిరుగుతాం. ఎట్నుంచి వెళ్ళాలి లోపలికి అని. ఎందుకు ఈ అమ్మాయి వచ్చింది ద్రాక్షాయిని, అంకుల్ ఏది డోర్ వేసారు, ఎక్కడి నుంచి రావాలి లోపలికి అని అడుగుతుంది. అంటే లాక్ చేసి ఆ డోర్ వేసేటప్పటికి ఆమెకి ఏమనిపించింది, ఎట్నుంచి వెళ్ళాలి, అసలు ఉన్నారా లేరా అనుకున్నది. అంటే ఇప్పుడు సాతాను, ఇప్పుడు ఈ పాపం అనేటువంటిది సాతాను ఏం చేస్తుందంటే మనుషుల దగ్గరికి ఈ మరణాన్ని తీసుకొని రావాలి అని అంటే దానికి ఒక త్రోవ కావాల్సి వచ్చింది. ఏంటి అని అంటే అదే పాపం. చెప్పండి, అదే ఏంటిది? పాపము లేనంత వరకు మరణానికి కానీ అపవాదికి కానీ బలము లేదు. పాపము లేనంత వరకు మరణానికి కానీ అపవాదికి కానీ బలము లేదు. సో ఇప్పుడు సాతాను ఎంచుకున్నది ఏంటంటే, వానికి కావాల్సింది ఏంటంటే మన దగ్గర నుంచి ఎండి బంగారాలు కాదు వానికి కావాల్సింది. మన దగ్గర నుంచి నీ ఆస్తులు ఎత్తుకొని పోవడమో నిన్ను అనారోగ్యం పాలు చేయడమో కాదు సాతానుకు కావాల్సింది. సాతానుకు కావాల్సింది ఏంటంటే మొట్టమొదటిది మన వద్దకు పాపాన్ని తీసుకురావడం దానికి కావాలి. సో అది ఎంచుకుండే త్రోవ ఏంటంటే పాపం. ఎందుకు? దేవుడు ఏ ఆజ్ఞలైతే ఇచ్చి ఏ ఆజ్ఞల ద్వారా అయితే మానవులకు దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడో ఆ మార్గములో నడిచేటువంటి ప్రజలు ఆ మార్గంలో నడవకుండా వీళ్ళు ఈ యొక్క పాపము మరణము అనేటువంటి త్రోవ వైపు వెళ్ళేటట్లుగా వీళ్ళను తప్పించడానికి సాతాను దేన్ని సిద్ధపరచుకున్నాడు అని అంటే పాపము అనేటువంటి ఆ యొక్క దానిని సిద్ధపరచుకొని ఇప్పుడు ఒక మనిషి దగ్గరికి వస్తున్నాడు. ఇప్పుడు ఈ మనిషి దగ్గరికి వచ్చినప్పుడు ఈ మనిషి ఏమనాలి? మరణమా, నువ్వు ఎందుకు వచ్చావు? వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు రావడానికి అవసరం ఏంటి? నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? నువ్వు రావడానికి లేదు, వెళ్ళిపో
అని ఒక మనిషి అనాలంటే ముందు తను పవిత్రుడై ఉండాలి. తన దగ్గర ఏ పాపం లేకుండా ఉంటే, అతను నిజాయితీపరుడైతే పాపాన్ని చూసి అసలు భయపడ్డా అతను. ఒక నిజాయితీపరుడు, పాపము లేనటువంటి వ్యక్తి మరణానికి భయపడడు. ఒక దైవజనుడు అన్నమాట ఏంటంటే, పాపములో ఉండే వ్యక్తి మాత్రమే మరణానికి భయపడతాడంట. ఎవరైతే పాపములో జీవిస్తారో వాళ్ళే మరణానికి భయపడతారంట. కానీ నీతిమంతుడు మరణానికి భయపడడంట. ఎందుకనంటే మరణం అనేటువంటిది నీతిమంతుల దృష్టిలో అది మరణమే కాదు. అసలు నీతిమంతులకు అది ఒక పిలుపు. దేవుని మరణం అనేది దేవుని దగ్గరికి చేరేటువంటి పిలుపు. అది దేవుడు పిలిచేటువంటి పిలుపు. ఎలా పిలుస్తున్నాడు? మరణము ద్వారా దేవుడు మనిషిని పిలుస్తున్నాడు. సో కాబట్టి నీతిమంతుడు ఎవడు మరణానికి భయపడ్డు. అయితే ఇక్కడ సాతానుకున్నటువంటి బలం ఏంటంటే పాపం. ఈ పాపము కూడా దేన్ని ఆధారం చేసుకున్నదంటే, పాపము ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకున్నది. ఎందుకనంటే ధర్మశాస్త్రము లేకపోతే పాపం ఎట్టిదనేది తెలియడానికి లేదు, అవకాశం లేదు. అందుకనే ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? మోషే కాలంలో వచ్చింది ధర్మశాస్త్రం. కానీ పౌలు ఏమంటాడంటే, ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపించబడకపోయినప్పటికీ మరణం మోసే వరకు ఏలుకుంటూ వచ్చింది అన్నాడు. అంటే మరణం అనేది ఆదాము నుండి వచ్చింది. ఇది ఆజ్ఞను బట్టి వచ్చింది కాదు, ఆజ్ఞను బట్టి వచ్చింది కాదు. దేన్ని బట్టి వచ్చింది మరణము? పాపమును బట్టి వచ్చింది. చెప్పండి, దేన్ని బట్టి వచ్చింది? ఇది పాపమును బట్టి వచ్చింది. సో ఇప్పుడు ఇది ఎక్కడి దాకా వచ్చింది? ఎవరి దగ్గరికి వచ్చిందంటే మోసే వరకు పాపము, మరణం అనేది వస్తూనే ఉన్నది, ఏలుకుంటూనే వస్తుంది. సో ఇప్పుడు ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం కూడా మనుషుల మీద తన అధికారాన్ని చూపుతుంది, తన అధికారాన్ని కలిగి ఉన్నది. అయితే ఇంతలో ధర్మశాస్త్రం ఇంకొంచెం బలముగా మనుషుల మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటుంది. ధర్మశాస్త్రం కూడా ఏమనుకుంటుంది? ఇంకొంచెం బలముగా మనుషుల మీద తన ఆధిపత్యాన్ని చూపించి మనిషిని ఒక చెడు వ్యక్తిగా ముద్రించి వానిని శిక్షించడం కానీ, వానిని కఠినముగా శిక్షించడం కానీ, వాని మీదకి ఏదైనా సరే ఒక శిక్షను తెచ్చిపెట్టే రీతిగా ఈ యొక్క ధర్మశాస్త్రం అనేది ఇంకా బలముగా మారాలనుకుంటుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? అది ఇప్పుడు ఏం చేయాలంటే పౌలు ఏమంటాడంటే, ధర్మశాస్త్రం అంట ఆజ్ఞను హేతువు చేసుకున్నదంట. పాపమేమో ఇప్పుడు ఇక్కడ ధర్మశాస్త్రానికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? దేన్ని హేతువు చేసుకున్నది అని అంటే, ధర్మశాస్త్రము ఆజ్ఞను హేతువు చేసుకున్నది. ఇదిగో నువ్వు దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్లో నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పాడు, నువ్వు అది పాటించలేదు, లేకపోతే నీ పొరుగువాడిని ఏది ఆశించొద్దన్న అని ఆజ్ఞ చెప్తుంది, నువ్వు దానిని మీరావు. ఇట్లా విశ్రాంతి దినమును నువ్వు మీరకూడదు, దాన్ని నువ్వు మీరావు. నువ్వు దొంగతనం చేయకూడదు, నువ్వు దొంగిలించావు. నువ్వు అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నువ్వు అబద్ధ సాక్ష్యం చెప్తున్నావు. వ్యభిచరించకూడదు, నువ్వు వ్యభిచరిస్తున్నావు. ఇట్లా ఏం చేస్తుంది? ధర్మశాస్త్రం మరింత బలం తెచ్చుకొని వచ్చేసింది. ధర్మశాస్త్రం ఇంకా బలమైన వ్యక్తిగా మారిపోయింది ఇంకా. అయితే ఈ ధర్మశాస్త్రము వీటన్నిటి ఇది ఏదొచ్చినా మనుషులకైతే మరణం మాత్రం వస్తుంది. ధర్మశాస్త్రం వచ్చినా మరణమే వస్తుంది, ఆజ్ఞలు వచ్చినా మరణమే వస్తుంది, ఏదొచ్చినా మరణమే వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే, ఈ మరణం యొక్క బలము గలవాణిని అంటే అపవాదిని. చాలామంది ఏమనుకుంటారంటే, ఇక్కడ మరణం యొక్క బలము అని అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక మనిషిని చంపడానికి కానీ, ఒక మనిషిని చంపేటువంటి అధికారము అపవాదికి లేదు. మీకు గుర్తుపెట్టుకోండి, అపవాదికి లేదు. మనిషిని చంపే అధికారం అపవాదికి లేదు. అపవాదికి ఉన్నటువంటి అవకాశం ఏంటంటే, మనుష్యుని మీద ఆ యొక్క మరణము యొక్క బలము గలవాడు. అంటే మరణం వచ్చేంతగా మనతో పాపం చేయించడం అన్నమాట. అర్థమైందా? అంటే మరణం మన దగ్గరికి వచ్చేంతగా, మరణం మన మీద అధికారము కలిగి మన దగ్గరికి వచ్చేంతగా సాతాను మనల్ని అంతగా లోపరుచుకొని మన మీద తన అధికారాన్ని అది కనబర్చేటట్టు సాతాను ఏం చేస్తున్నాడు? పాపానికి జీతం మరణం ఉన్నది కనుక సాతాను ఏం చేస్తున్నాడు అంటే, ఈ యొక్క పాపాన్ని మన మీదకి తీసుకొని వచ్చేటప్పటికి అది మనం ఎంత తొందరగా, ఎంత ఎక్కువ పాపం చేస్తే అంత తొందరగా మరణం అనేది మనుషులకు వచ్చేసింది. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? నీ కాలగతుల కంటే నువ్వు ముందుగా నువ్వు చనిపోవద్దు,
నీకు దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా బ్రతుకు, దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా బ్రతుకు అని చెప్తుంది. ఎందుకు? నువ్వు దేవుడు చెప్పినట్లు చేస్తే నీ ఆయుష్కాలం అంతా నువ్వు బ్రతకొచ్చు అంట. మనం కానీ దేవుడిచ్చినట్టు కానీ చేయలేదనుకోండి, మనం అధికమైన దుర్మార్గం పనులు చేస్తే 70 సంవత్సరాలు బతికే వ్యక్తి, 80 సంవత్సరాలు బతికే వ్యక్తి ఇంకా ముందుగానే, మన కాలానికంటే ముందే, ఇంకా మన ఆయుష్ ఇంకా మిగులుండగానే మనము అధికమైన పాపం చేయటం వల్ల దాని చేత మనం ఏమైపోతాం అంటున్నాడు ఆయన. ఎవరైనా చనిపోతారు అని చెప్తున్నాడు.